నా బలమంతా పోతుందేమోనని భయం వేస్తోంది. ఊరోళ్ళందరి దగ్గర తీసుకున్న డబ్బుని ఏం చేశారు? అర్థం కావట్లేదు. నాకు తెలుసు. మీరు లాడ్జిలో రూమ్ వేసింది, జల్సా చేసింది, ఆ చండాలం మొత్తం నాకు తెలుసు. తప్పుగా అనుకుంటున్నాం సార్. ముట్టుకోకండి. మీకు మంచి భార్యగా నిజాయితీగా నేనున్నాను. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగొచ్చి నన్ను ముట్టుకోకండి. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా నీ మొగుడు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేవి అంటే ఏం చేస్తావే? చీపురు కట్ట తిరగేస్తాను. నన్ను అడిగి డబ్బు ఇచ్చారా ఏంటి? అడుగుతారంట. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా. చాలా భయంగా ఉంది నాన్న. అందరూ వచ్చి గొడవ చేస్తున్నారు. అమ్మ పాపం నాన్న, పోలీస్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఇది మీ ఇల్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు, అమ్మ, చెల్లాయి ఇల్లు వదిలి వెళ్ళకూడదు. అర్థమైందా? సరే నాన్న. బంగారం, నాన్నకు మనసు బాలేదు, పరిగెత్తబోతున్నాడు. మనసు బాలేకపోతే ఏం చేయాలి? పరిగెట్టాలి. పరిగెడితేనే బాగుంటుంది. మరి పరిగెత్తనా? బాగా పరిగెట్టు నాన్న. నాన్నకు ముద్దు పెట్టు. ముద్దు పెట్టు. నాన్న ముద్దు పెట్టు. రాదండి. బాగా పరిగెత్తనా? బాగా పరిగెట్టు నాన్న. వేగంగా పరిగెట్టు. జాగ్రత్తగా ఉండాలి, సరేనా? స్టేషన్కి వెళ్ళి సమస్యని పరిష్కరించే పని చూడండి. నెత్తి నోరు మొత్తుకున్నాను, విన్నారా? సార్, మాధవన్ సార్.
ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నమస్కారం. నా పేరు రాధాకృష్ణ. నేను గుంటూరు జిల్లా పొన్నేకల్ నుంచి వస్తున్నాను. മാധവൻ സാർ ఉన్నారా? എവിടുന്ന് വരുന്നെന്നാ പറഞ്ഞേ? గుంటూరు జిల్లా పొన్నేకల్ నుంచి వస్తున్నాను. ഓ, മാധവൻ ഇവിടെ ഇല്ല. 1 വർഷമായി അവൻ ഇവിടെ വന്നിട്ട്. വന്നാ ഞാൻ പറയാം. മോനെ, എന്റെ മോനെ തേടി ഇത്ര ദൂരം വന്നതല്ലേ? എന്താ കാര്യമെന്ന് പറഞ്ഞിട്ട് പോ. ഞങ്ങളുടെ കറിയൊക്കെ മോന് ഇഷ്ടപ്പെടുവോ എന്തോ? ആ, ഇഷ്ടമേ. മോന് ഇഷ്ടപ്പെട്ടോ? ആ, ഇനി പറ, എന്റെ മോന് എത്ര രൂപയാ മോന് തരാനുള്ളത്? 10 లక్షల రూపాయలు. స్థలం కోసం 25 మంది దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఇచ్చాను. సార్ మోసం చేశారు. ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ మా ఊరు వెళ్ళాను. മോൻ കല്യാണം കഴിച്ചതാണോ? 2 పిల్లలు. എന്റെ ഈശ്വരാ, $10 ലക്ഷം രൂപയൊന്നും ഞാൻ വിചാരിച്ചപ്പോ ഉണ്ടാക്കാൻ ഒക്കത്തില്ല. ഈ വീട് മുഴുവനും ബാങ്കിൽ കടത്തില്ല. എൻ്റെ കയ്യിൽ വേറെ ഒന്നുമില്ല. എൻ്റെ ആത്മാവ് ഒന്നുണ്ട്. അതാര് വാങ്ങിക്കാനാ? అమ్మా, అమ్మా, వద్దు 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 వద్దమ్మా. എൻ്റെ മോനെ ഇതൊന്ന് കൊണ്ടുപോകും. അവനിവിടെ വന്ന ഉടനെ ഞാൻ വിവരം അറിയിക്കാം. ഫോൺ നമ്പർ മാത്രം തന്നിട്ട് പോ. പെട്ടെന്ന് നിന്റെ കുടുംബത്തിൽ നിന്ന് ചേര്. నాకు ఇవేవి వద్దమ్మా. నాకు మాధవన్ సార్ వస్తే చాలు. എപ്പോ വരുമെന്നൊന്നും അറിയില്ല എന്റെ പൊന്നു മോനെ. ഞാനൊരുത്തി. അയ്യോ, ఓ టీ చేసిస్తారా? ചേട്ടാ ഒരു 10 മിനിറ്റ് ഇരിക്കൂ, പാലാവുന്നേ ഉള്ളൂ. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా? ചേട്ടാ ഇവിടെ ജോലിയൊന്നുമില്ല. അവിടെ ഒരു ചുരുണ്ടുപിടിക്കാരനെ കണ്ടോ? അയാൾ ഇവിടുത്തെ ഒരു ലോക്കലാണ്, മണികണ്ഠൻ. അയാളോട് ചോദിച്ചാൽ മതി. ഈ ഫാക്ടറിയിലൊക്കെ ആളെ എടുക്കുന്ന ആളാ. అలాగే. മനസ്സിലായ? ആ സൂപ്പർവൈസർ എന്റെ വെക്കിട്ട് കയറും. എന്നാ ശരി, മണി, ഉദ്യോഗം ഏതైనా നിങ്ങൾ കയറും. നിങ്ങളെന്നാ നോക്കിക്കണം. പോ പോ പോ, പണിയൊന്നും ഇല്ലെന്നേ. കയറി കയറി കയറി. తలదాచుకోవడానికి కూడా చోట్లేదు. ఉద్యోగం కావాలి. എന്ത് പണിയാണെങ്കിലും എടുക്കുവോ? എന്നാ അതിൽ കയറിക്കോ. വണ്ടിയുടെ മര്യാദക്ക് പണിയാൻ പറ, അല്ലെങ്കിൽ നിനക്ക് പണിയാവേ. ഞാൻ കോൺട്രാക്ട് കട്ട് ചെയ്യും, മനസ്സിലായോ? ഇത്തവണ അങ്ങനെ ഒരു കുഴപ്പമുണ്ടാവില്ല. എല്ലാരും നല്ല പണിക്കാരാ. പേര് പറടൂ. వసపెట్ట అన్నాచియా? అన్నో తమ్ముడు, అంతా నా తలరాత. തന്റെ പേര് പറടൂ. నా పేరు రాధాకృష్ణ. പോയിക്കോ. വാ വാ, കേറി വാ, കേറി വാ. పేరెంత? ఏం రాధాకృష్ణ, ఊరి నుంచి పారిపోయొచ్చావా? అరే ఉండబ్బా, నేను నీలాంటి ఏంలే, చేతిలో ఒక సంచి కూడా లేకుండా వచ్చావే, అందుకే అడిగా.
అవును నీ రూమ్ ఎక్కడా? ఇక మీదటే వెతుక్కోవాలి. ఉండటానికే రూమ్ లేదా? నేను నీకు మళ్ళీనే ఊళ్ళో తల చూపించలేను. డబ్బులు పారేశా. నా డబ్బేం కాదు, ఒక చోట ఇమ్మని చెప్పారు, ఇమ్మని డబ్బు పారేశానని చెప్తే నమ్ముతారా? ఆ డబ్బులు నన్ను ఇమ్మంటారుగా, అందుకే ఇక్కడ దెయ్యంలా తిరుగుతున్నాను. అవును, ఊరు పారిపోయి వచ్చేసావు, సరే దేనికి వచ్చావు? అదో పెద్ద కథ. అంత పెద్ద కదా, సరే పద, పని చేసుకుంటూ వింటానులే. రాధాకృష్ణ, ఈ ఊళ్ళో అందరూ ప్రశాంతంగా ఎలా విడివిడిగా బతుకుతున్నారు చూసా? మనం ఇలా ఉండగలమా చెప్పు? ఎదురింటోడు ఏం చేస్తున్నాడు, పక్కింటోడు ఏం చేస్తున్నాడు అని చెవులు కొరుకోకపోతే మనం చచ్చిపోతాము. ഇരിക്കാൻ ഇടം ഇருக்கு, ഇപ്പൊ കിടക്കാൻ പായ ഇருக்கு, സഹായത്തിന് ഞാനുണ്ട്. പിന്നെ എന്തിനാ രാധാകൃഷ്ണ പേടിക്കണം? సహాయానికి నువ్వు ఉన్నావా? జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుదురా. ഫിലോമി, ഫിലോമി. ആ വരുന്നു. ചായ എടുക്കട്ടെ? ആ, ഇത് രാധാകൃഷ്ണൻ. അതിന് ഞാനിപ്പോ എന്ത് വേണം? ఫిలోమినా చేచి ఈరోజు టీ కంటే వేడిగా ఉందా? മിണ്ടാതിരിക്കും, അവളുടെ ഇന്നിപ്പോ വാങ്ങിക്കും. ആ, അത് വേറൊന്നുമല്ല, ഇയാള് ഫാക്ടറിയിൽ ക്ലീനിങ് സെക്ഷനിൽ വന്നാ. ഇനി മുതൽ എന്റെ റൂമിലായിരിക്കും. ഇടയ്ക്ക് ചായ കുടിക്കാനോ വേറെന്തെങ്കിലും വന്ന് എന്റെ അക്കൗണ്ടിൽ എഴുതിയാ മതി. രാവിലെ നിന്റെ അടുത്തേക്ക് പറഞ്ഞു വിട്ടേ ഞാനാ. അത്ര പെട്ടെന്ന് ജോലിക്ക് ആയോ? കൊള്ളാലോ. അത് ശരി. ക്രിസ്റ്റി, കയറി പോവാത്ത. తను మీ అమ్మాయా? ఏం చదువుకుంటుంది? ചായ കുടിക്കാൻ വന്നവർ ചായ കുടിച്ചിട്ട് പോണം. ആവശ്യമില്ലാത്ത കാര്യങ്ങൾ അന്വേഷിക്കരുത്. రాధాకృష్ణ, పాత బ్రిడ్జ్ అని భయపడకు, పర్లేదు, ధైర్యంగా రా. నేను రాత్రి రూమ్ లో దోమలు కుడుతున్నాయని దోమలు తెలిగించి పెట్టా. అన్ని దోమలు కలిసి ఆ దోమలు తిని కుట్టేశాయి. పోను దోమలు కొట్టకపోతే నీకు అసలు నిద్రే పట్టదు, అలా అలవాటైపోద్ది. കൊസുവിനേക്കാളും ഡേഞ്ചർ അയാൾ. എന്റെ ചോര മുഴുവൻ ഊറ്റിയെടുക്കും. നീ സൂക്ഷിച്ചു. అస్తమానం తలుపు తెచ్చుకొచ్చి అక్కడ చూడకూడదు. ముగుళ్ళని ఆడది చాలా కోపిస్తుంది. వచ్చిన చోట పని జరగకూడదు, సరేనా? అటు చూడకు, లోపల రా. రాకృష్ణ, బాగా చూసుకో. ఇదే మన తాజ్మహల్. ఇక్కడ ఎవరితోనూ నువ్వు మాట్లాడలేవు. ఇంటి చుట్టూ నీళ్లే. నా మొహం చూసే మాట్లాడాలి, అందుకని కొంచెం సర్దుకుపోవడమే. ఇక్కడ నువ్వు నా బట్టలు ఏముంటే వేసుకోవచ్చు, కానీ డ్రాయర్ మాత్రం వదిలిపెట్టినా, లేదంటే నీకే ప్రమాదం. మనీ సార్, నాకు డ్రెస్ కొనిచ్చిన డబ్బుల్ని మీరిచ్చే జీతంలో కోసుకోండి. അതൊന്നും കുഴപ്പമില്ല, എന്റെ കൂടപ്പുറപ്പാണെങ്കിൽ ഞാൻ ചെയ്യണ്ടേ. ఇది ఎక్కడ పెట్టాలి? അത് ഞാൻ വെക്കാം. പോയി ഡ്രസ്സ് മാറിക്കോ. അകത്ത് പോയിരുന്നു പഠിക്കുന്നേ. അകത്തിരിക്കുമ്പോ പുറത്തു പോകാൻ പറയും, പുറത്തിരിക്കുമ്പോ അകത്തു പോകാൻ പറയും. അമ്മനെ കൊണ്ട് തോറ്റു ഞാൻ. ഒരക്ഷരം പറഞ്ഞാൽ കേൾക്കില്ല. ഓരോരുത്തന്മാര് വന്നോളൂ കുറ്റിയും പറിച്ചു. మాధవన్ ఇల్లు నా కళ్ళెదురుగానే ఉంది. అతనిని చూస్తే నా సమస్య తీరిపోతుంది. తర్వాత ప్రశాంతంగా ఊరెళ్ళిపోతాను. దారొదలండి అయ్యా, దారొదలండి. గోల్ చేయకండి, గోల్ చేయకండి, అరవకండి. అమ్మా తలుపు తెరువమ్మా, ఇన్స్పెక్టర్ వచ్చారు. తలుపు తెరవమ్మా, లేదా బదులు కొట్టాల్సి వస్తుంది. ఏం లేదమ్మా. సార్ ఉండండి సార్, ఒక్క నిమిషం. సావిత్రి, అన్నయ్య వచ్చారమ్మా, భయపడకుండా తలుపు తెరువు. లోపలే ఉండండి. నీ మొగుడు ఎక్కడమ్మా? సార్, రాత్రనగా వెళ్ళారు, ఇంకా రాలేదు. సార్, లోపలికి వెళ్ళి బాగా ఎతకండి సార్. డబ్బులు ఎక్కడ దాచిపెట్టి ఉంటాడు, దొంగ వెధవా. నమ్మించి గొంతు కోసాడు. సార్, ఇంట్లో ఏమీ లేదు సార్, నాకేమీ తెలియదు సార్. నేను మీలాగే సార్ మోసపోయాను. ఏంటేం తెలీదు, నీ మొగుడే కదా, నువ్వు ముందు నటించడం ఆపమ్మా. తమ్ముడు, మేము అడుగుతున్నాం కదా, నువ్వు ఊరుకోమ్మా. నా పిల్లలిద్దరి మీద ఒట్టు సార్, నాకేమీ తెలియదు సార్. చూడమ్మా,
వాడి మీద కేసు రిజిస్టర్ అయింది. ఊళ్ళో వాళ్ళని మోసం చేసి నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండగలవమ్మా? సార్ సత్య ప్రమాణంగా నాకేం తెలియదు సార్. నా దగ్గర ఉన్నది ఈ ఇల్లు మాత్రమే. ఏంటమ్మా బుర్ర లేకుండా మాట్లాడతావు? వాడు చేసిన తప్పుకి నువ్వు బాధ్యురాలువా? నువ్వు నోరు తెరవకమ్మా. ఇంటి పత్రాలు ఉన్నాయి కదమ్మా, తీసుకురమ్మా. ఎందుకు సార్ ఇప్పుడు ఇంటి పత్రాలు అడుగుతున్నారు? ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ సెటిల్మెంట్ చేయాలి కదా, కాస్త న్యాయంగా మాట్లాడండి బాయ్.